నీ యొక్క సక్షాన నాకు భక్తుతోడి సక్షాన నాకు భక్తుల కుల సక్షాన కుల పొట్టుగురి పొట్టుగురి పెడతానంటది ఎల్లమ్మ తల్లి కుల కుమ్మరుల వాళ్ళ ఏరు వచ్చిందట సక్షాన పొట్టుగురి తీసుకొని కుల కుమ్మరు వాళ్ళ దీవనాథి పెట్టి అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ రావా ఇక్కడ వెళ్ళిపోదు ఏ రాజమంట వెళ్ళిపోదునంట కోడలంక ఓకుంట కల వైశాఖును కల్లవారు చూసింది ఆ వైశాఖం లోపలైన కౌండిక వారి చోరాన ఉట్టవాలో ఐడియా వల్ల కుల గమ్మల వాళ్ళైనా ఆది గౌడు అమరగా గౌడు ఈదమా గౌడు కులీపురమా గౌడు కుల పుంగమా గౌడు చూడనంగా కుల కళ్ళు తీసిరి కళ్ళు తీసుకోవాలన్న రాతి మానవుల సొర పోసుకున్నారట ఆ మానవుల కుల మరి కింద పెట్టుకొని గిరెక్కరకై చూస్తున్నారమ్మా ఈ రూపాన పోయినట్టుకుంటే ఇక వాళ్ళ కుల పడమ కుల పాదం వదిలిపెట్టారనుకోని వారి ఎల్లమదేవి రామ కూని కూని వేషము కుష్టాది వేషము సలం అవతారం ఎత్తినాది ఎల్లమ్మ కలబడికలో గుంపడు దోమలు ఎంబడి పెట్టుకుంది ఎల్లమ్మదేవి మానవల మరికింది ఎర వచ్చింది అన్నలారా ఐడియా వల్లారా రూపలైతే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళనగా కుల రాతి బాణ చేత పట్టుకొని రాయడం సయ్యదా పిరి కుడి చేతులు కుల సురవయ్యాలంటే ఎడవ చేతిలో రుక్కమనగా డబ్బులు ఇచ్చినట్టు కూడా సురవ వస్తానంటారమ్మా పెయ్యాల వలగొట్ట పేరు కొత్త పైచేయాలన్నా నా ఒళ్ళంతా వలగొట్ట నా వద్ద పైసలేదమ్మా ఇడియ వాళ్ళారా లోపలికి వెళ్ళిన అందరూ వస్తున్న కింద పోయింది అనుకోండి దానం అనుకోండి సక్షాన పొట్టుగురి అంటారా అన్న మరి చేతుకుంటేనే ఉన్నదన్నో ఇడియ వాళ్ళారా దానం అనుకోని అనే వరకల్లా ఏమి రాకుల ఇడియ వాళ్ళ కళ్ళ చూసి ఎక్కడికి వెళ్ళి వచ్చునో ఆడికెళ్ళి వస్తుందో ఒకళ్ళ ఇష్టం ఉండకుల వరవస్త్రాలు కోనిగాలే గిరాకాలే యువతని తెలవక ఎల్ల తప్పుతున్నారు చూపిస్తారని కులమ్మవారి ఎల్లమ్మదేవి ఆ వైశాఖం మీద
సమల్లాది పిల్లి లోపల తుమ్మెరకల పలుకులు కానీ పలుకులు పలకాలే అల్లంతా కుళ్ళు కావాలి కొలపుడు కలగాలి కుల మసిపిందలు కావాలి ఆది బాణం ఒకల మట్టి బాణం కావాలి నాడు వృక్షాలు వంగుమంటే వంగేవి లేమంటే లేచేది ఇంచలు వృక్షాలు వంగొద్దు లేవంతా సాలి ఇంతలకి నాకులో సోలియాపలికి కారెళ్ళ పుట్ట కళ్ళ చూసింది ఎల్లమ్మ దేవి కారెళ్ళ పుట్ట లోపల అమ్మవారి ఎల్లమ్మ ప్రత్యక్షమై ఎల్లమ్మ మర్యాద ఇక్కడ ఉండగా తెల్లారి విడియా వాళ్ళు ఎరవచ్చిరట ఆ వైశాఖను ఎవరు వచ్చారంట విడియా వాళ్ళు ఆ గమల వాళ్ళు ఎరవచ్చిరి చేరవచ్చ వరకు రడగప్పు వాసన పెడగప్పు వాసన వస్తూ కూడా వైశాఖను లోపల ఓరి అన్నలారా తమ్ములారా నిన్న మొన్న మన వైశాఖను మల్లెపూల వాసన వచ్చేది ఇవాళ గదర గదర వాసన గప్పు గప్పు వాసన వస్తుంది ఏమరా కళ్ళంతా కుళ్ళయింది కళ్ళకు మసిపోయిన తలిగింది కొలకు పురుగు తలిగింది రాతి బాణంలో మట్టి బాణంలో అల్లరారా ఇడియవాళ్ళారా ఆ ఇడియవాళ్ళు ఏమంట ఉన్నరే తలకాడి ఎరవచ్చిరట నా సకల వంగు వంగుతలేదురా అరే నా తాడ వంగుతలేదు అన్నా నాది లేసలేదు నీ పేరు చెప్పమేమరా నాది చిరంజీవి తాడు పేరు చిరంజీవి ఉంటుందిరా అప్పుడు అట్లా పెట్టుకునేది అన్న నా పుట్ట మీద తాడు వంగు ఓ నా నాగంపాంపిల్ల లేసలేదు అను లేస్తలేదు లేసలేదు నీది లేస్తలేదు నాది వంగుతలేదు అవురా అన్న ఎవడో ఏమో చేసినట్టుంది మనం వైశాఖోనానికి పుల్ల కూర్చుండే మన కోడో ఎడగుస్తారా పెట్టిండు పుల్ల పెట్టిండు అంటున్నావు పెట్టిండు చేతబడి చేసిందంటారు ఏమో అయ్యిందన్నా చేతబడి అంటే మరి ఎట్లా కావాలి ఇప్పుడు మరి నువ్వు అందరికన్నా నువ్వే పెద్ద నువ్వే చెప్పాలన్నా మాకైతే తెలియదు ఓరారి వైశాఖోనానికి నువ్వే పెద్ద ఓడో చెడో చేతాలం ఓడో ఏమో చేసిండు మనం చూడబోతున్నైనా అన్నలారా తమ్ములారా మనకు ఏమని చెప్పాలంటే శివదేవ శివ సత్తన్న కావాలి ఎరకలు చెప్పే ఎరకల వాళ్ళన్న కావాలి అనుకోని వీడి ఏమన్నగా ఆ గమ్ములోకి వెళ్ళిపోతురట దీపం ఉన్న దగ్గరికి పోయి తెలుసుకుందామని వెళ్ళిపోతురట అమ్మవారి ఎల్లమ్మ కల్లా చూసేనా ఎరకలమ్మ ఏర వచ్చి ఏమంటే ఎరక ఎప్పునో ఏమంట సోది ఎప్పునో అనుకోని ఎల్లమ్మ పడవారి నాది పంచదేవత బుట్టి రంగు అల్లుకున్నది అటికమ్మల బుట్టి తగినట్టు అందుకుంది ఎల్లమ్మ దేవి అందులోపల కావెళ్ళి పెట్టినాదో వాళ్ళు వేసినట్టుగా ఎడుగు కొప్పేసింది ఎల్లమ్మ దేవి సోదిపులంగా ఈదవరిగా చేత పట్టుకుందట కలసారి వేసి కట్టింది ఎల్లమ్మ వాళ్ళ గడ్డం ఎరవస్తా ఉన్నా ఎల్లమ్మ వచ్చి తీరకాల సానిడోయమ్మ నేను వచ్చి తీరకాల సానిడోయమ్మ నేను తల్లిగారిల్లు అమ్మగారిల్లో
ఊలాడి అవోలవో ఎరకనుకుంటా రేణుకాదేవి ఎల్లమ్మ ఏర వస్తా ఉంటే వాళ్ళు ఏర వచ్చమ్మా ఓ ఎరుకులమ్మా పోతే దేవుడు ఎదురొచ్చినట్టు ఎదురొచ్చిన తల్లి ఓ ఎరుకులమ్మా ఆ వైశాహునం ఏమో తలిగింది అన్నప్పుడు వైశాహునం లోపల ఎరకలమ్మ తీసుకొని వచ్చి అన్నలారా వీరో ఇడియవాళ్ళు అన్నలారా ఇడియవాళ్ళారా ఎవడో పాలివాడు పగవాడు ఏమో చేసింది అనుకుంటున్నలారా నరడాపురాడా దేవుడా ఏ పాలివాడన్నా ఏమన్నా చేసినానికి ఇడియవాళ్ళారా అన్నలారా పట్టు మంగళవారకుల పుట్టుపచారన్నారు ఒక అమ్మవారు వచ్చిందా ఒక అమ్మవారు వచ్చిందా ముసలమ్మ అరే ముసలమ్మ చేతులు ఇంకా చేసుకొని గంపెడీగల గుంపటి దోమలు ఎంబడి పెట్టుకొని ఎరవచ్చింది దేవతని కానక దెప్పల్ల పాలు చేస్తుంది అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద హెడదాలు ఎల్లమ్మ గుళ్ళు గోపురాలు కట్టాలి ఆ సాలింతల కిల్లాకుల సౌర్యాపుల కింద అమ్మవారి రేణుకాదేవి ఎల్లమ్మ ప్రత్యక్షమైంది అన్నప్పుడు అమ్మవారి రేణుకాదేవి ఎల్లమ్మ పేరు మీద హెడదాలు ఎల్లమ్మ గుళ్ళు గోపురాలు కట్టి ఎల్లమ్మ పేరు మీద సాలి